నేడు రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు ఓటింగ్ ను నిర్వహించబోతుంది ఈసీ. కేరళలోని 20 లోక్సభ స్థానాలు, కర్ణాటకలో 14 స్థానాలు, రాజస్థాన్లో 13 సెగ్మెంట్లకు పోలింగ్ జరగబోతోంది. మహారాష్ట్రలో 8, యూపీలో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లలోని చెరో 5 స్థానాల్లో ఈ రోజు పోలింగ్ ను నిర్వహించబోతున్నారు. ఛత్తీస్గఢ్, బెంగాల్లో చెరో 3 స్థానాలు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లోని చెరో స్థానానికి పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల బరిలో జాతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహా పలు ప్రాంతీయ పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా బరిలోకి నిలిచారు. ఈ దశ పోలింగ్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, రాజ్నందగావ్ నుంచి భూపేష్ బఘెల్ బరిలో ఉన్నారు. ఇక బెంగళూరు గ్రామీణం నుంచి డీకే సురేష్, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య, మాండ్యా సెగ్మెంట్ నుంచి హెచ్డి కుమారస్వామి, తిరువనంతపురం బరిలో శశిధరూర్ ఉన్నారు. ఇక జలోర్ నుంచి వైభవ్ గెహ్లాట్, జోధ్పూర్ నుంచి కేంద్ర మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్, మీరట్ సెగ్మెంట్ నుంచి అరుణ్ గోవిల్, మధురా స్థానం నుంచి హేమా మాలిని ఆయా పార్టీల తరపున బరిలో ఉన్నారు. ఎన్నికలతో దేశవ్యాప్తంగా 191 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవబోతోంది. మరో 5 విడతల్లో 352 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తంగా 7 దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.